చలో అందరికీ శరణార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసింది మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఏహే అసలు ముచ్చట అరుగు మీద పెట్టి కొసరు ముచ్చటేమో బజార్లకు వచ్చి చెప్తున్నాం. ఏం సంగతి కాక, మీరు నల్గొండల మీటింగ్ పెడితే పల్లీలు బఠానీలు అమ్ముకుంటూ కడుపు కూడా నిండలే. అగో అట్లయింది మీ మీటింగు దాని మీద ఓ పెద్ద ఫైటింగు. ఏమైతుంది మీతోటి? ముందుగాల మీ ఇంట్లో పంచాయతీ తెలుసుకోరాదు. ప్రతిపక్ష నేతది ఎవరికి ఇవ్వాలని హరీష్ రావు నువ్వు కొట్టుకుంటున్న పంచాయతీ పెద్దగా ఉన్నది. మళ్ళీ మీదికెళ్ళి అటు నల్గొండలో టీ హబ్ తెరవకుండా చేసింది ఎవరు? నువ్వు కాదా కేటీఆర్? ఇవాళ నల్గొండకు వచ్చి ఈ రంగాల ముచ్చట్లు నేను చెప్తున్నాను పొంకనాలు పోషిత్తులు పెడితే మా నల్గొండ జనం వింటారు. ఎవరు వచ్చిరువే? నల్గొండ అంగడికి వచ్చినంత మంది రాలేదు నీ మీటింగ్కు. అదో పెద్ద మీటింగ్ అని ఇంత పొడుగు మాట్లాడుతున్నావు ఇంకా ముచ్చట్లని. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంచిగానే అరుచుకొచ్చిండు కేటీఆర్ని. నల్గొండల సభ జరిగే కదా నువ్వులా, ఎందుకంటే ఆయన ఇలాకాల బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే అది పెద్ద మీటింగా అన్నట్టు చెప్పాలి కదా. అగో అదే తరీకాలో చెప్పుకొచ్చిండు. ఇక చూడు ముచ్చట. ఏగి కేటీఆర్ పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడతాడో అర్థమే కాదు. ఆయన మాట్లాడే మాటలు మొత్తం పనికిరాని మాటలే. నల్గొండల టీ హబ్కు తాళమేసిందే కేటీఆర్. మళ్ళీ ఈ ఏతుల మాటలు ఎందుకు? కేటీఆర్ లెక్క నా మీద అవినీతి ఆరోపణలు లేవు. కేసీఆర్ లెక్క ఎలక్షన్ కలెక్షన్ చేయలే నేను. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు ఇక కేటీఆర్ కత్తులు దూసుకుంటున్నారని చెప్పి దండిగా గరమైంది అనుకో రాదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మరి ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా. అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటారో కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు. నాకు కావాలని ఆయన ఎట్లా వస్తాడు లేడు. ఇక కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు వస్తారో రారో చెప్పాల ముందుగాల. గంతేగాని గివేం లెక్కలు. ఇక మీ కారు పార్టీ కూడా రేపో మాపో మూతబడి కారంతా టక్కరయ్యి షెడ్డుకు పోయే రోజు దగ్గర పడ్డది. దుకాణం కూడా బంద్ అవుతుంది. అటు గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇస్తే తప్పేంటిది? గది కూడా చెప్పాలా? బాగలేస్తాన్రు. తెలంగాణ ఉద్యమంలా గద్దరున్నారా బండి సంజయ్ ఉన్నాడా అని చెప్పి దండిగానే ప్రశ్నించిండు అనుకోరా. అది రీగ చూడుండ్రి కావాలంటే. తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. ఆగో చూసిండ్రు కదా గదన్నట్టు మొత్తానికైతే. ఇక ఓ కాంచెల్లి కోత మొదలు పెట్టి ఆదర్ నరుచుకొని వచ్చిండు కదా. ఇక బీఆర్ఎస్ మూత పడుతుంది. ఇక మరి తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉండే గైనకు పద్మశ్రీ అవార్డు ఇస్తే తప్పేమున్నది? బండి సంజయ్ బాగానే ఎగుర్లో పడుతున్నాడు. ఇక అన్నట్టు ఇటరుసుకొని మొత్తానికైతే ఇక ఈ టీళ్లకు ఆ టాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసిండులా. ఏమేమో ప్రజా దర్బారు పెడతాం, నిత్యం జనాన్ని కలుస్తాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళని కలుసుకుంటాం, అది ఇది అని ఇంత పొడుగు చెప్తిరి. ఏమన్నా జూబ్లీ హిల్స్ నుంచే అవుతున్నది కదా పరిపాలన అంతా, బంగ్లా నుంచి. మరి ఇక్కడ సెక్రటరియట్ అంబేద్కర్ సెక్రటరియట్ ఏమిట్టుకున్నదా? ఆడ వచ్చి కలవాలి కదా జనాల్ని, ఆడ చెప్పాలి కదా. ఇటు ప్రజా దర్బారు పట్టించుకోవాలి కదా. అది లేదు ఇది లేదు, కాంగ్రెస్ మార్కు పరిపాలన చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఇక ఇట్లా అరుచుకొచ్చిండు అనుకో రాదురి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీ మామ ఫామ్ హౌస్లోకి వెళ్ళిండా, ఆయన ప్రజల్ని కలిసిండా అని అనిపించుకుంటందుక ఏమో. ఇక్కడ వాళ్ళు ఇక్కడ అంటారు కదా, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు అనేది వీళ్ళు అంటారా, వాళ్ళు అనేది వాళ్ళు అంటారు. ఎవరు ఏడుంటే ఏం సార్ మొదగాలు అయితే జనాన్ని కలవరాదురి. జనాన్ని కలిసి వాళ్ళ బాధలు ఏందో తెలుసుకోరి. జనాన్ని కలవకపోతే మీ మామ జాగా రేవంత్ రెడ్డికి ఇస్తారు. కలిసిండా మళ్ళీ ఆయన నెత్తలు పెట్టుకొని ఓట్లేసి మళ్ళీ గెలిపించుకుంటారు. దాంట్లో ఎవరు ఎడగలిసిరు అనే దానికంటే ఎవరు పోయి ఎవరిని కలిసిరు అనే దానికంటే జనాలకు వచ్చిన పని అయిందా కాలేదా అన్నది చూడురు సారు. మీరు బుడ్డ వంకలు పెట్టుకొని మీరు తిట్టుకునే ముచ్చట రోజు పెట్టుకుంటారు అనుకోరి. ఇదో దర్బారు మళ్ళా ఏది పాలకపక్ష దర్బారు, ప్రతిపక్ష దర్బారు. అసెంబ్లీ పెట్టిన గయ్యే కొట్లాటలు, పెట్టకపోయినా గియ్యే విమర్శలు. మీరే అనుకుంటే ఎట్లా సారు? జనాలకు ఏమందుతుందో గది చెప్పుండ్రి.
అబ్బో కారాలు మిరియాలు దండిగా నూరుతున్నాడు కదా. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద మాజీ మంత్రి హరీష్ రావు సీఎం క్యాంప్ ఆఫీసులా ప్రజా దర్బార్ అంటిరి, ప్రతిదినం జనాలను కలుతారంటిరి, ఏడవాయే ఏడాది అవుతున్నది జనాలకు ముఖం చాటెత్తున్నారు అని విమర్శించుకొచ్చిండు. ఇక జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచెల్లి లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ కాంచెల్లి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన సాగుతున్నదని విమర్శలు చేసిండులా. పోలీసు పహార నడుమ గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సర్కారు నిర్ణయాలు తీసుకుంటున్నారని ట్విట్టర్ పిట్టల గీ తీరుగా ఇక మొత్తానికైతే ధీటుగా రాసుకొచ్చిండు, మస్తుగా మండిపడ్డాడు. హాగో చూసిండ్రు కదా గదన్నట్టు కథ. మస్తు విశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండంగా గదింది కాదని మంత్రులు అధికారులు జూబ్లీల్స్ ప్యాలెస్ కు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఊకుకే పరుగులు ఎందుకు పెడుతున్నారో చెప్పాలని చెప్పి ఇక గీ తీరుగా ప్రశ్నించుకొచ్చిండు. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పణానికి సరిపోదని జూబ్లీల్స్ ప్యాలెస్లు ఉంటున్నారా, ఇక మంత్రులు అధికారులను ప్యాలెస్ కు విలిపించుకొని అహంభావం చూపుతున్నారా అని మస్తుగా మండిపడ్డాడు. గిదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించిండు చూడుండ్రి. ఇక తెల్లారి లేస్తే రాత్రి పంటే ఈళ్ళకీళ్ళకు జవడాలు మస్తుగానే అయితావు ఉంటాయి. ఒకటి వంగనే ఇంకొకటి అందుకుంటారు. ఎక్కడ సందు దొరుకుతుందా ఎట్లెట్లా గెలకిద్దాం అన్నట్టే చూస్తావు ఉంటారు. ఇక ఒక్కోళ్ళు ఆపితే ఒక్కోళ్ళు ఊకుంటారా, నోటితోటి చెప్పకుండా రాతలతోటి అయితే మాటలు అంటేనే ఉంటారు. ఇక ఇప్పుడు గిట్టున్నది అన్నట్టు. అవ్వ అక్బరు మరి ఎట్లా అన్నట్టు ఆడమకు ముందే తెలిసి ఉంటుందా ఎవరు పుడతారు ఏం ఎట్లా పుడతారు, నేను ఆడపిల్లనే తయారు చేసుకోవాలని వేసుకుంటుందా ఏమన్నా దమాకున్నా అదే అక్బర్ నీకు? ఇదివరకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిరు, మళ్ళీ ఇప్పుడు ఆడపిల్ల పుడుతుందేమో, నువ్వు నాకు వద్దు అని అత్తగారు పెట్టిన సమానంతా ఆకిట్లేసి ఆమె నా బాకిట్లా కూర్చోబెట్టినావంటే నువ్వెంత తీసుమారకాను అయ్యో. మరి నువ్వు కారణం కాదా ఆడపిల్ల పుడుతుందుకు ఆమె ఒక్కతే కారణమైన అది అని ఈ సంగతి తెలియదు. కంటామదే బాధ్యత అన్నట్టు ఇక నీదేం బాధ్యత లేదు. మరి మగపిల్లగానే కావాలని అనుకుంటేనే పిల్లలు పుడతారా, ఆడామ చేతులు ఉంటారా? అది ఏం దమాకుండాలా ఏం కల. ఇక చూడురులే మూడో తేప కూడా మళ్ళీ ఆడపిల్ల ఉడతట్టుందని పెళ్ళని బయటికి వెళ్ళగొచ్చి వాళ్ళ అత్తగారు వాళ్ళు పెట్టిన సమానంతా బయటేసి అట్లా లేదు మగపిల్లగాడు ఉడితేనే ఇంటికి రావాలి లేకపోతే అవతలికి అన్నట ఇంతలా తీసుమార్ కానవరాలు ఉంటారు. అమ్మో నీ చక్కదనం పాడైపోను కదనయ్యో. మరి దవాఖానకు తీసుకపో. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్ల వచ్చినప్పుడు మరి ఆడికే ఆగితే ఏమైందే, మళ్ళీ ఒక ఆడపిల్ల పుడుతుందేమో అని భయం ఎందుకు, ఆ కాన్పెందుకు కనాలి. ఇద్దరు ఆడపిల్లలు ముద్దుగా చూసుకుంటే కాదా మరి? మగపిల్లగాడే కావాలి, ఆయనే తోడి పెడతాడు బువ్వ, ఇంతలావు తిరిగి బలిసి ఇంట్లో కూర్చుంటా అనుకుంటున్నావు. మగ పొరగాలు పెట్టే బాధలు మగ పొరగాలు పెడతారు పెద్దగా అయినాక. ఆడపిల్లలు ఉంటేనే అదృష్టం అసలు. నీకు ఆ చక్కదనం తెలియదు, మనకు తెలియదు. ఈడు వచ్చినాక తెలుస్తుంది. ఆగు తాత నువ్వు పెడతలేవు ఇప్పుడు లెస్స అవ్వయ్యకు బో పెడుతున్న పిల్లగాని లెక్క మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని పిల్లని బయటకు వెళ్ళి కొట్టినట. ఇటువంటి ఇగ్రమంతులు ఉంటారు ఇక భూమి మీద పోతే దొరుకుతారు ఇంతలావు తీసుమారు కాన్లు. ఈ చక్కదనం పాడుగాను. ఇక చూడురు ఏడైంది ముచ్చట. అయ్యో పాపం పాడుగాను. గీ రంగారెడ్డి జిల్లా కాడ ఆడపిల్ల పుడుతుందని చెప్పి కట్టుకున్న పెండ్లాన్ని ఇంటికి పంపిండట ఓ మోతేవారి. కనికరం లేకుండా అద్గువజాము రాత్రి గర్భవతి అయిన భార్యను ఇద్దరు పిల్లలను పుట్టింటికి పంపిండట గీ ప్రబుద్ధుడు. ఇక లగ్గమైనప్పటి కాంచెల్లి గిట్లనే ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టుడట. ఇక లగ్గంలు ఇచ్చిన సామాన్లను కూడా ఇంటికి పంపించిండట చూడుండ్రి. ఇక ఇద్దరు బిడ్డలతోటి రోడ్డు పాలైన నిండు శూలాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అత్తమామ కూడా కొడుకుకు వత్తాసు వలుకుడుతోటి కన్నీరు మున్నీరుగా ఇక మస్తుగా బాధపడుతుంది గీ హుమేరా అనే బేగం చూడుండ్రి. 5 साल से टॉर्चर है मेरे को, दोनों बेटियां हैं मेरे को, हर टाइम डिलीवरी के टाइम लाते अम्मी के पास छोड़ देते मेरे को। अब फिर पेट से मेरे को लाके मम्मी के पास छोड़ दिए, 1.5 महीना हो गया, मार के गला वो दबा के करके लाके छोड़ दिए। अब अगर बोले लाके सामान मेरा घर के बाहर फेंक के चले गए। अम्मी को मेरे मामा को खर्चा पानी करो बोल रहे, नहीं करते बोले तो लाके पूरा सामान बाहर फेंक के चले गए। अब रेन बाजार PS में केस करी देवर के ऊपर। ఆగో ఇన్నారు కదా ఇవేం లెక్కల్లో సోడిగా అని చెప్పి ముచ్చటిన పబ్లిక్ మొత్తం తిట్టబడుతుర్రి. ఇక బిడ్డలు పుడుతున్నారంటే ఆమె తప్పేముంటదుల్లా, తెలిసి మాట్లాడుతుండ్రా తెలియక మాట్లాడుతుండ్రా. టెక్నాలజీ ఎట్లా పెరిగింది, ఇంకా ఎసొంటి కాలంలో బతుకుతున్నారు మనుషులు. లగ్గమైనప్పటి కాంచెల్లి భర్త వేధింపులకు గురి ఎత్తున్నాడని బాధితురాలు బగ్గ బాధపడుతుంది పాపము. తొలుత ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా ఏకకట్నం తీసుకురావాలని బగ్గ చిత్రహింసలు పెట్టిండ్రట. ఇక పొట్టతోటున్న 2 సార్లు కూడా ఇంటికే పంపిండట ఈ మోతేవారి పేరు అక్బర్ ఖాన్ అట. ఇక భర్త అక్బర్ ఖాన్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది గమండిగా భార్య. ఏమయ్యా ట్రాఫిక్ ఏసీపీ నీకేమన్నా దమాకున్నా అదే నువ్వు పోయి ఎవరిని ఆపుతానో? మక్కన్ సింగ్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అంటే ఏంటి? ఆయన ఏమైనా అవ్వయ్యలకు పుట్టిండా? మొగులకే లూచిపడ్డాడు, దేవుళ్ళకు పుట్టిండు. ఆయన ఏమైనా మనిషి అనుకుంటున్నావా? ఎమ్మెల్యే అంటే ఏంటిది? సాక్షాత్ భగవత్ స్వరూపుడు. ఆయన రోడ్డు మీద తిరగనే వద్దు, పుసుక్కునే తిరిగినందుకు ఎదురొచ్చిండు అనుకో, నువ్వు వంగవాడి దండాలు పెట్టి నీ కానిస్టేబుల్ అందరూ ఆయన కాళ్ళు మొక్కి నీళ్లు నీ మీద తలుకోవాలి. గట్లా చేయాలి. కానీ ట్రాఫిక్ నువ్వు ఏసీపీ ఉండి ఆయన ఆపుతావా? మక్కన్ సింగ్ ఆపుడంటే మొత్తం దునియాని ఆపుడు, ఈ ప్రపంచాన్ని ఆపుడు, గాలిని ఆపుడు, ప్రకృతిని ఆపుడు. మీ సకదనం పాడుగాను. నువ్వు ప్రజాప్రతినిధివా లేకపోతే ఏందివా? జనం కోసం ఆగాలి. ఎమ్మెల్యే అవసరం అయితే పక్కకు నిలబడాలి.
నన్నే ఆపుతామని కూడా ఏసీపీ మీదకి పోయి గల్లబట్టినామంటే నువ్వు ఎటువంటి ఎమ్మెల్యే ఓట్లప్పుడేమో ఓటు జనాల కాడికి పోయి దండాలు పెట్టి వంగి ఇగిలిచ్చి ఇగిలబడతారు. ఇప్పుడేమో నేను ఎమ్మెల్యేని ఆపుతావా అని పోలీస్ అధికారుల మీదకి పోతున్నావే నువ్వు ఆ పోలీస్ అయినంత చదువుకున్నావా లేకపోతే అంత తరీకున్నదా తాకతున్నదా నీకు? ఏమిటికి ఎగురుతావా మక్కన్ సింగ్? నువ్వు జనం ఓట్లేస్తే గెలిచినావు, నువ్వు జనానికి జీతగానివి, నువ్వు గాపం చేయాలి. కానీ నేను ఎమ్మెల్యేని నేను మొగులు మీదకే లూచిపడ్డా అని అధికారులను అదిలాయించేందుకు నువ్వేమనివి ఏం కథ అని చెప్పి చూస్తున్న జనం అంతా అనుకొచ్చిర్రు. నిజంగా మన తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఎట్టుంటారు అంటే మళ్ళీ మీరికెళ్ళి ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటుండట. నీకు సపరేట్ రాసినారే రాజ్యాంగం ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే అయితే మరి మీరికెళ్ళి విమానం వేసుకొని పో, రోడ్డు మీదకి ఎందుకెళ్ళి నడుస్తున్నావా? నడుస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తారు, సప్పుడు కానీ జరిసే మూసుకొని పక్కకు జరగాలని తెలంగాణ జనం అంటున్నారు. నువ్వు ఏం చేస్తావో చెప్పు మురా ముందుగాల. నేను మక్కన్ సింగ్ నన్ను అధికారుల మీదకి పోగానే అయిపోయిందా? రూల్ ఈజ్ రూల్ పరాలు అని ఉత్తగనే అన్నారా సారు? భలే ఎత్తారు పోండ్రి మీరు. ఇక నా బండి నాపినాక పాగల్గాడు ఎవలు అని చెప్పి ట్రాఫిక్ ఏసీపీని ఇష్టం వచ్చినట్టు తిట్టిండులో రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్. గిది కాంగ్రెస్ రాజ్యం అని చెప్పి చేతులతోటి నొకేసి ఏసీపీ మీద దాడికి దిగిండ్రు ఎమ్మెల్యే అనుచరులు. ఇక మరి అంత కూడా సోద్యం చూసినట్టే చూసుకుంటే ఏసీపీకి గొడవ వద్దు సారు అని చెప్పి పక్కపోటి పోలీసు వాళ్ళు కూడా సర్ది చెప్పిర్రు పోలీసుకి. ఇక ఎన్టీపీసీల ప్రజాభిప్రాయ సేకరణ సభకు పోతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బండిని ఇక దారిలో పోవద్దని చెప్పి ఆపిండట ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులు. ఇక బండిని ఆపినాకట నా బండినే ఆపుతారా, నేను ఎవరనుకున్నారు ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే బండిని ఆపే అంత తరీకున్నదా మీకు అని చెప్పి నా బండిని ఆపినగా పాగల్గాడు ఎవడని చెప్పి ఇక గిసొంటి మాటలతోటి ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది అనుకోరాదుర్రి. ఇక కావాలంటే మీరే చూడుండ్రి. తప్పు చేస్తే మాట్లాడలేమన్నా, మా తప్పు మాట్లాడతాను. ఆగో చూసినారు గట్లున్నదిలా ముచ్చట. మంచి మాటనే కదా సారు చెప్పింది, ఇట్లా కాకపోతే గట్ల పోండ్రి సారు అని చెప్పిర్రు. అక్కడ ఏదైనా తక్లీఫ్ ఉంటేనే కదా ఇంకో మాట చెప్పిర్రు. సరే అని సప్పుడెంక పోకుండా పాపంగా డ్యూటీలున్న సారు మీద గిట్ల ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా ఏం ముచ్చట ఏం లెక్క అని చెప్పి జనాలు కూడా బాగానే అనకత్తున్నారు. ఇక మరి ఎమ్మెల్యే అంటే ఉత్తగానే అయినరా సారు? జనాలు ఓట్లెత్తే జనాలు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళు అవుతారు. మీరు జనాల కోసం పనిచేసేటోళ్ళు గిట్లా ఎగిత్తవాడి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే ఎట్లుంటది సారు అని బాగానే గరం మీద ఉన్నారు ఈ ముచ్చట మీద పబ్లిక్ కూడా. అవరా వారి నువ్వు సర్కారు అదే పని ఉంటే ఇక ఎములాడ చుట్టుపక్కల గుట్టో గట్టో చెట్టో పుట్టో చూసుకొని ఇంత తాగాలి, అటే పండుకోవాలి, అటుకెళ్ళి అటు ఇంటికి పోవాలి. కానీ నేను దర్శనానికి వచ్చినా, చేతితో గ్లౌజులు వేసుకున్నా, ముఖం మీద తువాలు వేసుకున్నా, చూస్తే దొంగ లెక్కనే ఉన్నా. కానీ నేను దర్శనానికి వచ్చినా అంటే నమ్ముతారా వారి? ఆడికి ఫొట్టు తాగి ఆడికి పోతివి. నువ్వు ఎవరు ఎందుకు వచ్చినావు అంటే దర్శనానికి వచ్చినా, దర్శనం అయింది, మళ్ళీ ఎందుకో తాగి మళ్ళీ వచ్చినా అని చెప్పానంటే నువ్వు ఏమిటికి వచ్చినావు? ఏ చేపలను దొంగతనానికి వచ్చినావా? ఏదైనా జాడబట్ట నీకు వచ్చినావా? అసలు నీ కథ ఏంది, నీ పతారేంది, నీ అతేంది, నీ సూతేంది అని దేవస్థానం కాడ దొరికిన ఓ తాగుబోతును పట్టుకొని సరిపోని అరుచుకున్నారు అనుకో రాజు జనాలు. ఇక కట్టేసి నీ ముచ్చటేందో చెప్పు అని అడిగిరు మాటలతోటే. ఎందుకనంటే మరి అనుమానం ఉన్నప్పుడు అడగరా? మరి ఏమిటికి వచ్చినట్టు వాడు తాగి వచ్చి అక్కడ మందులు తిరిగితే ఎట్లుంటుంది? అగో గదే జరుగుతుంది, చూద్దాం రాజు. ఆ గోగి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్లాడ కాడ మందు దాగిన మత్తుల ఒక ఆయన ఒక ఇంటి కాడికి దొంగతనానికి పోయిండు. పోయిన కాడికి మంచిగానే ఉన్నది గాని ఎవ్వరు లేరు, నన్నెవరు పట్టుకుంటారని అనుకున్నాడు కావచ్చు. ఎందుకంటే పేల మొత్తం మందున్నది కదా. ఇక నాకంటే తోపు తురుము ఎక్కడుంటాడు, మొత్తం దొంగతనం చేసుకొని పట్టుకత్తా అని పోయిండు. గాని ఇక అక్కడ ఉన్నోళ్ళందరూ పట్టుకొని చెట్టుకు గట్టేసి పోలీసులకు అప్పచెప్పిండ్రులా. మరి దేవుని దగ్గరికి వచ్చి ఇల్లు ఇంట్లో దిగడానికి కారణం? తాగిన మొత్తం అంటే నీకు ఇల్లు ఎట్లా తెలుసు? అడ్రస్ గుడి ఎక్కడ ఉంది, ఇది ఇల్లు ఎక్కడ ఉంది? నువ్వు ఏ ఇంట్లో దిగినావు? ఏంటది నాకే అర్థం కావట్లేదు. అంతేనా? పోలీసులు వచ్చినాక అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకే చేతులకు గ్లౌజు, ముఖానికి తువ్వాల కప్పుకొని ఎవ్వరు గుర్తుపట్టేటట్లుండకుండా ఇక తయారయ్యి మంచిగా గాంధీనగర్లా ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడులా. ఇక పక్కనే ఉన్న వ్యవహారం అంతా సీసీ కెమెరాల రికార్డ్ అయ్యింది. ఇక ఇప్పుడు వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదిలా. అగో ఈ దందా మంచిగానే ఉందిగా మేడం, కస్తూరిబా పాఠశాలలో మంచిగుంది. ఏంది ఉడుకు నీళ్ళతోటి తలస్నానం చేస్తా అంటే 100 రూపాయల? దానికి 100 రూపాయలు పెట్టురి. సబ్బులు కూడా మీరే అమ్మురి, షాంపూలు అమ్మురి. ఇప్పుడు ఈ 1-2కు పోతారుగా, ఐటికి కూడా సులభ కాంప్లెక్స్ అని పెట్టి మీరే దందా చేయరాదురి. దీనికి ఇంత అని పెట్టురు. మరి సర్కారు ఎందుకు ఏం కథ? మీరు ప్రైవేట్ హాస్టల్ చేయరు, దాన్ని చేసి మన మరుగుదొడ్లు ప్రత్యేకంగా పెట్టి మీరే కడుగురి. ఆ పొరగాలే
కడిగి మళ్ళీ కడిగినందుకు ఇంత తుడిచినందుకు ఇంత అని పెట్టుర్రి. మీ సకదనం పాడుగాను. చదువు చెప్పురి, వాడని గుండూరి, వాళ్ళ భద్రత చూడురు అంటేనట తలస్థానానికి 100 రూపాయలు, దానికి ఇది దీనికి ఇది అని వసూలు చేస్తురట. వీళ్ళని ఎట్లా చెప్తే ఎట్లయితుంది? వీళ్ళ నౌకర్లు కూడా వీళ్ళకి జైలు వేయాలి వీళ్ళని. సర్కారు జాబులు ఇచ్చింది ఏమిటికి? పొరగాల సంక్షేమానికి. వాళ్ళ తల్లిదండ్రులు కాయకష్టం చేసి ఆడ చదివిపిస్తుంది ఎందుకు? ఈ ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందియాలనే కదా ప్రభుత్వం యొక్క లక్ష్యము. అది కాకుండా మళ్ళీ మీరు తలస్నానం చేస్తే 100 రూపాయలు ఏడికెళ్ళి తెచ్చేయాలమ్మ మీకు 100 రూపాయలు. మీరు గట్టే చేస్తురా? ఆ వచ్చిన సరుకులు అన్నీ దొబ్బి తిని మళ్ళీ పొరగాల కాడ ఇది చేస్తున్నారు. మీ సకదనం పాడుగానిగా ఇదంతా సర్కారు వాళ్ళు చూసి మరి ఏం చేస్తారు ఏం సంగతి అనేది చూడాలి. కానీ గట్ల మోపైరు చూడు కస్తూర్బా పాఠశాలల్లో ఆడివరగాల కాడ వసూలు చేస్తున్నారంటే మీరు పంతులమ్మలా లేకపోతే పైసాచి కథ దయ్యాల రాచసులా ఏం సకదనం ఏమిటి కట్టినట్టు మీకు కొలువులు. ఇసొంటి వాళ్ళు మొత్తం వెంబడే కొలువులకి వెళ్ళి ఉడవికి ఏమి లేకుండా అవతల వారేయాలి. గింత గబ్బు చేతలు గింత లేకి చేతలా పొరగాల దగ్గర వసూలు చేసేది ఏందమ్మా మీరు? సర్కారు జీతం ఇస్తలేదా? జనాలు వసూలు చేసి కదా మీకు జీతాలు ఇచ్చేది. మళ్ళీ అవి కాదని తల స్నానాలకు మరుగుదొడ్లు పెట్టి వాళ్ళకి కడుగురు, వాళ్ళ ముడ్డు గిట్ట కడిగినందుకు ఇంత అనుంది అట్టనన్న వారేస్తారేమో పైసలు. మీ సక్కదనం పాడుగారు మళ్ళీ పంతులమ్మలాట వీళ్ళు. ఇది ఈ స్కూలా లేకపోతే ఇంకేమన్నా నా చెప్పుండ్రి. గీ అన్నమయ్య జిల్లా తంబాలపల్లె నియోజకవర్గము మొలకచెరువు మండలము కేజీబీవి బాల్లే ప్రిన్సిపాల్ ఏఎన్ఎంలు సస్పెండ్ అయినరులా. ఎందుకంటారా? సామాజిక తనిఖీలలో భాగంగా విద్యార్థులకు ఇక పురుగులన్నం పెడుతున్నారని ఇక తల కోసుకున్న రోజు ఉడుకు నీళ్లకు 100 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పాపం పిల్లగాండ్లు మొరబెట్టుకున్నారు చూడుండ్రి. గింత పాపం ఉంటదా అనుల్లా? సర్కారు బల్లెల్లా తలతానం చేస్తా అంటే 100 రూపాయలు అడుగుతున్నారట, పురుగులన్నం పెడుతున్నారట. గింతాగం పాడైతుందా? ఇక మొత్తానికైతే తనిఖీలలో భాగంగా ఇవన్నీ బయటపడ్డాయి. మొలక చెరువు కేజీబీవి బాల్లే జరిగిన అవినీతి ఆరోపణల మీద ఇక ఇప్పటికే ముచ్చట్లు బాగానే విన్నాం కదా. ఇంకా విద్యార్థుల పట్ల బాధ్యతలు మరిచిపోయి విధి నిర్వహణల నెలకొన్న లోపాల పట్ల ఇక బాధ్యులైన ప్రిన్సిపాలు ఎస్సు శిల్ప, ఏఎన్ఎం బి అశ్విన్లను అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన చూడుండ్రి. ఇప్పుడు సండే ఒకటే చేయాలంట. ఒకసారి సండే కాకుండా వేరే డే కూడా చేసినా కానీ 100 రూపాయలు వసూలు చేస్తారంట. తలస్నానం చేస్తేనే 100 రూపాయలు వసూలు చేస్తారంట. వారంలో ఒక ఆదివారం ఒకటే. చదువుకునే పిల్లలని ఎంత మంచిగా చూసుకోవాలో చెప్పుండ్రి. అవ్వయ్య నిడిసబెట్టి తల్లిదండ్రులు లెక్క మేడాలతోటి మంచిగా మెదులుతా ఉంటే గింత బాధలు పెడితే ఎట్లుంటదుల్లా? ఇక మొత్తానికైతే తగిన గుణపాఠమే జరిగింది. తల కోసుకునే తందుకు 100 రూపాయలు అడుగుడేందుల్లా ఉడుకు నీళ్లకు గింతాగం ఉంటారా? ఇక గివన్నటి వాళ్ళ టీవీ5 సమర్పించే మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.